#Dr. John Arts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గోవు సందీప్ సార్, నాకు లాస్ట్ 3 years నుంచి హెయిర్ లాస్ అవుతుంది. 2 years బ్యాక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. డూపా అండ్ టిలోజినఫ్లేమ్ అన్నారు. హెయిర్ గ్రో బ్యాక్ అవుతుంది అని చెప్పారు. బట్ ఐఎమ్ లూజింగ్ మోర్ హెయిర్. మా ఫ్యామిలీలో ఎవరికి బాల్నెస్ లేదు. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఫస్ట్ పాయింట్, మీ డాక్టర్ మీకు ఏదైతే చెప్పారో డూపా అంటే డిఫ్యూజ్ అన్ప్యాటర్న్డ్ అలోపేషియా. అంటే ప్యాటర్న్ అలోపేషియా అంటే బట్టతలలో ఒక ప్యాటర్న్ ప్రకారం హెయిర్ ఫాల్ అవుతుంది. అదేంటి, ఈ సైడ్స్ మాత్రమే లాస్ అవ్వడము, లేదా ఇలా అర్ధచంద్రాకారంలో లాస్ అవ్వడము, లేదా క్రౌన్ ఏరియా మాత్రమే లాస్ అవ్వడం, లేదా ఈ ప్యాటర్న్ మాత్రమే లాస్ అయిపోయి ఈ సైడ్ అండ్ బ్యాక్ వెంట్రుకలు అలాగే ఉండిపోవడం. ఇది ఒక ప్యాటర్న్ అలోపేషియా అంటాం, లేదా కామన్ గా మనం చెప్పేది బాల్డ్నెస్. అలా కాకుండా మీకు డూపా అంటే డిఫ్యూజ్ అన్ప్యాటర్న్ అలోపేషియా అంటే ఒక ప్యాటర్న్ అంటూ లేకుండా సైడ్ హెయిర్ అండ్ బ్యాక్ హెయిర్ ఏవైతే మనం డోనర్ హెయిర్ అంటామో, లేదా సేఫ్ పర్మనెంట్ జోన్ అంటాము, అటువంటి ఏరియాలో కూడా హెయిర్ లాస్ ఎప్పుడైతే గమనిస్తామో అటువంటి దాన్ని డూపా అంటాం. అది మాత్రమే కాకుండా మీకు టిలోజినఫ్లేమ్ అన్నారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి విపరీతమైన స్ట్రెస్ గుండా వెళ్ళినా, లేదా వాళ్ళ బాడీ విపరీతమైన ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళినా, హాస్పిటల్లో అడ్మిట్ కావడం కావచ్చు, లేకపోతే టీబీకి సంబంధించిన మెడికేషన్స్ ఒక 6 months వాడడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్ కావచ్చు, లేదా మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా కోవిడ్ లాంటి డిసీజ్ వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు బాడీ మీద చాలా ప్రెషర్ అండ్ స్ట్రెస్ వల్ల ఎంతో కొంత హెయిర్ అటువంటిది లాస్ అవుతుంది. అటువంటి టెంపరీ లాస్ ని మనం టిలోజినఫ్లేమ్ అంటాం. యూజువల్ గా టిలోజినఫ్లేమ్ అనేటువంటిది డిఫ్యూజ్ గానే ఉంటుంది అండ్ అది మొత్తం మళ్ళీ రికవర్ అవుతుంది. ఒకవేళ మీకే కనుక టిలోజినఫ్లేమ్ అని ఫస్ట్ డయాగ్నోస్ చేసినా కూడా తర్వాత అది అలాగే ఫాలో అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోవడం అవసరం. అంటే మీ స్కాల్ప్లో ఉండే హెయిర్ని మళ్ళీ ఒకసారి ట్రైకోస్కోపీ అండ్ మీ స్కాల్ప్ స్కిన్ని డర్మోస్కోపీ చేసి ఆ ఏరియాలో ఎటువంటి హెయిర్ ఉన్నాయి, అంటే అనాజన్ హెయిర్ ఉన్నాయా, టిలోజన్ హెయిర్ ఉన్నాయా, లేకపోతే విల్లస్ హెయిర్ ఉన్నాయా, దాని ప్యాటర్న్ ఏంటి అనేటువంటి దాన్ని అసెస్ చేసి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ స్టార్ట్ చేయడం ఎంతైనా అవసరం. సో ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మనం మెడిసిన్స్ రాయొచ్చు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మా ఫ్యామిలీలో ఎవరికి బాల్నెస్ లేదు, నాకు రావచ్చా అని. యూజువల్గా ఫ్యామిలీలో బాల్నెస్ ఉంటేనే ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి వస్తూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు డిస్టెంట్ రిలేటివ్స్ ఉండొచ్చు, అంటే మన జనరేషన్ కంటే ఇంకొక జనరేషన్ పై వాళ్ళకి ఎవరికో బాల్నెస్ ఉండొచ్చు. అదే జీన్ మిగతా ఫ్యామిలీలో స్కిప్ అయ్యి నెక్స్ట్ మీకే వచ్చి ఉండొచ్చు. అటువంటప్పుడు కూడా ఆండ్రోజెనిక్ అలోపేషియా ఇనీషియల్గా ఇలా ప్రజెంట్ అయ్యి తర్వాత ఈ ట్రిగర్స్ అంటే ఈ స్ట్రెస్ కారకాల వల్ల అప్పుడు కొత్తగా బాల్నెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కూడా మీరు ఇమీడియట్ గా బాల్నెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మంచిది.